హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 27. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ఆయుష్ కోపంగా నిషాన్ గొంతు పట్టుకొని తనని అలాగే వెనక్కి నెడుతూ వాల్కి లాక్ చేయగానే అక్కడున్న ప్రతి ఒక్కరు ఆయుష్ చేసిన పనికి మరింత ఎక్కువ షాక్ అయ్యి ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి బిగుసుకుపోయి చూస్తూ ఉంటారు. అందరికంటే ముందుగా షాక్ నుండి తేరుకున్న రాగిని ఫాస్ట్గా ఆయుష్ దగ్గరికి వచ్చి, కన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు, వదులు అంటూ ఆయుష్ చేతును పట్టుకుని వెనక్కి లాగడానికి చూస్తూ ఉంటుంది. ఆయుష్ నిషాన్ మెడ పట్టుకొని తన తల తిప్పి రాగిని వైపు సీరియస్గా చూస్తూ, ఒక్కొక్కరికి ఒక్కోసారి చెప్పే అలవాటు నాకు లేదు మామ్, దూరంగా వెళ్ళు అంటూ కోపాన్ని అణుచుకుంటూ చెప్తాడు. ఆయుష్ ప్లీజ్ కన్నా, నా మాట విను, నువ్వు గొంతు పట్టుకుంది నీ సొంత తమ్ముణ్ణిరా. వాడు అనుక్షణం నీ అడుగుజాడల్లో నడుస్తూ రాముడు మాట విని లక్ష్మణ్లా ఉండేవాడు కదా, వాడి మీద ఎందుకురా అంత కోపం? ఆయుష్ ప్లీజ్ వాడిని వదులు, నిష్కి ఊపిరాడడం లేదు అంటూ ఊపిరాడక దగ్గుతూ ఉన్న చిన్న కొడుకు వైపు కంగారుగా చూస్తూ చెప్తుంది. వెనక్కి వెళ్ళు మామ్, జస్ట్ గో అంటూ కోపంగా అరిచిన ఆయుష్ అరుపుకి రాగిని తనకు తెలియకుండానే ఆయుష్కి భయపడి తన చేతిని వెనక్కి తీసుకుని 4 అడుగులు వెనక్కి వేస్తూ కింద పడ్డ ప్రణవీను పైకి లేపి తన పక్కనే నిల్చుకోబెట్టుకుని ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆయుష్ నిషాన్ గొంతు మీదున్న తన చేతిని మరింత గట్టిగా బిగించి పట్టుకొని, నీకు ఆశి ఇష్టం అవునా కాదా అంటూ సూటిగా చూస్తూ స్ట్రైట్గా అడుగుతాడు. ఊపిరాడక ఆయుష్ పులిపంచా నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న నిషాన్ ఆయుష్ నుండి ఊహించని ప్రశ్నకి షాక్ అవుతాడు. ఆయుష్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిషాన్కి నేనంటే ఇష్టమేంటి? తను ఇప్పుడు నన్ను వదిన స్థానంలోనే చూస్తూ. ఆయుష్ చూసిన చూపికి ఆశి తన నోరు మూసి ఆయుష్ వైపు నిషాన్ వైపు మార్చి చూస్తూ ఉంటుంది. నేను అడుగుతుంది అదే నీష్, ఒక వదినగా ఆశి అంటే ఇష్టం, అభిమానం, ఆప్యాయత అండ్ అనురాగం తన మీద నీకు ఉన్నాయా అని అడుగుతున్నాను, కానీ జరిగిపోయిన నీ గతం గురించి అడగడం లేదు. గాట్ ఇట్ మై పాయింట్? దెన్ ఆన్సర్ టు మీ అంటూ సీరియస్గా వినిపిస్తున్న ఆయుష్ వాయిస్కి నిషాన్కి టాప్ టు బాటమ్ షివరింగ్ వచ్చేస్తుంది. ఇష్టమే అన్నయ్య అంటూ ఊపిరాడటం కష్టం అవ్వడంతో భారంగా ఊపిరి పీల్చుకుంటూ చెప్తున్న నిషాన్ని చూసి తన చేతిని వెనక్కి తీసుకుని వదిలినట్టే వదిలి నిషానికి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కోపంగా తన కాలర్ పట్టుకుని మరి ఆశీను చంపడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటావా? అది మామ్, డాడ్, మామయ్య, ఆఖరికి నేనైనా సరే ఆశీను చంపడానికి ట్రై చేస్తే వాళ్ళు చేసిన తప్పుని సమర్థిస్తావా? ఆయుష్ ప్రశ్నకి ప్రణవి అండ్ నిషాన్ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, లేదన్నయ్య, అలా ఎప్పుడు చెయ్యను. మరి తననెందుకు క్షమించావు? దానికెందుకు హెల్ప్ చేశావు అంటూ ప్రణవి వైపు వేలు పెట్టి చూపిస్తూ అడుగుతున్న ఆయుష్ని చూసి అక్కడున్న అందరికీ ఒక్క క్షణం పాటు బ్రెయిన్ వర్క్ చెయ్యదు. ప్రణవికైతే తన గుండె చప్పుడు తనకే TDS రేంజ్లో వినిపిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను ఆశని చంపాలి అనుకోవడం ఏంటి? నాకేంటి అంత అవసరం? నీకెవరో రాంగ్ ఇన్ఫో ఇచ్చారు. అవునా ఆయుష్, ప్రణవి మొండిదే గాని ప్రాణాలు తీయాలి అనుకునే అంత దుర్మార్గురాలైతే కాదు. నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంటూ పక్కనున్న ప్రణవిని చూసి చెప్తూ ఉంటుంది రాగిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆయుష్, కానీ నీ భార్య మీదున్న ప్రేమతో నా కూతురు మీద లేనిపోని నిందలు వేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నా కూతురు మొండిదే కానీ హంతకురాలు మాత్రం కాదు అని సీరియస్గా చెప్తాడు కృష్ణదేవ్. ఆయుష్, నువ్వు ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఒక అమ్మాయిని, అందులో మన ఇంటి ఆడపిల్లను, తనకి కాబోయే మెట్టినింటి వాళ్ళ ముందు ఇలా అగౌరవపరచడం కరెక్ట్ కాదు అని మరోవైపు నుండి గంభీరంగా చెప్తాడు సూర్యదేవ్. ఆయుష్ అందరి వైపు చూస్తూ తన మొబైల్లో ఉన్న CCTV ఫుటేజ్ను హాల్లో ఉన్న టీవీకి కనెక్ట్ చేసి చూపించడంతో పాటు ఖాళీ చెప్పిన వీడియో కూడా ప్లే చేసి, చూడండి, అది మీరు అమాయకురాలు అనుకునే ఇంటి ఆడపిల్ల ఒరిజినాలిటీ. ఇది మాత్రమే కాదు, మొన్న ఆశను మహల్ నుండి మిస్ అవ్వడానికి, దియా హెల్త్ సీరియస్ అవ్వడానికి కారణం కూడా ప్రణవినే. ఆ విషయం గురించి నాకు తెలిసిన మౌనంగా ఉండిపోవడానికి కారణం విక్రమ్. తను ప్రణవిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి మారడానికి ఒక అవకాశం ఇచ్చాను, కానీ తాను కొంచెం కూడా మారకుండా ఇంకా ఆశని చంపాలనే చూస్తుంది అంటూ తన వైపు చూస్తున్న ప్రణవిని లాగి పెట్టి కొట్టగానే ప్రణవి 2 రౌండ్లు తిరిగి సోఫాలో పడిపోతుంది. తను అలా తప్పుల మీద తప్పులు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే నీకు ఉన్న జాలితో తనను సేవ్ చేస్తూనే ఉంటావా? ఇప్పుడు ఆశను చంపాలి అనుకుంది, రేపు ఆస్తి కోసం నిన్ను కూడా చంపాలి అనుకుంటుంది. బావా అంటూ బాధగా వినిపించిన ప్రణవి వాయిస్ విని, షటప్, నన్ను అలా పిలిచే అర్హత కోల్పోయి 24 గంటలు అవుతుంది అంటూ నిషాన్ వైపు చూస్తూ, నువ్వు ఇక మారవా నీష్?
అందరి మీద ఇలాగే కోటేసి చూపిస్తూ లేనిపోని తలనొప్పి తెస్తూ ఉంటావా? సారీ అన్నయ్య, చిన్న పిల్లని తనని సేవ్ చెయ్యాలి అనుకున్నా. మరోసారి ఇలా చెయ్యను. ప్లీజ్ అన్నయ్య, ఫర్గివ్ మీ. నో నో ఎక్స్క్యూజ్ నిష్. నువ్వు చేంజ్ అయ్యే వరకు ఇక్కడికి రావడానికి వీల్లేదు. రేపే నీ ఆస్ట్రేలియా ప్రయాణం. టికెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళడానికి రెడీ అవ్వు. అండ్ నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే నాలాగా నువ్వు చేంజ్ అవ్వు. లేకపోతే నీకు అన్నయ్య ఉంటాడేమో కానీ నాకు మాత్రం తమ్ముడుండడు. అన్నయ్య! ఆయుష్ నిషాన్ వైపు చూస్తూ ప్రణవి ముందుకు వెళ్ళి తన రెక్క పట్టుకొని పైకి లేపి తన వైపే కోపంగా చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే ఆశీని చంపడానికి 2 సార్లు ట్రై చేస్తావు అంటూ తన చంపలు నాన్ స్టాప్గా వాయిస్తూనే ఉంటాడు. అది చూసిన అందరూ ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయుష్ కొట్టే ఒక్కో దెబ్బకి ప్రణవి దవడ అదురుతూ తన పెదవి చిట్లి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకా కొడితే ఎక్కడ చచ్చిపోతుందో అని ఆశి బలవంతంగా ఆయుష్ను ఆపుతుంది. యు జస్ట్ దేర్ ఆశి. నువ్వు ఇలాంటి దాని మీద జాలి చూపించి నా కోపాన్ని మరింత పెంచకు అంటున్న ఆయుష్ని చూసి ప్రణవి ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడుతుంది. అది చూసిన అందరూ ప్రణవి బిహేవియర్ చూసి షాక్ అవుతారు. ఆయుష్ను ఆపకపోతే ప్రణవిని చంపేసేలా ఉన్నాడని ఆశి కంగారుగా, ఆయుష్ గారు ప్లీజ్ ఆపండి, ఇంకా కొడితే చచ్చిపోతుంది అంటున్న ఆశి వైపు సీరియస్గా చూస్తూ, యు జస్ట్ దేర్ ఆశి. ఇలాంటి దాని మీద జాలి చూపించి నా కోపాన్ని మరింత పెంచకు. నీకు క్షమించే గుణమున్నా అది అందుకునే అర్హత తనకి లేదు అంటున్న ఆయుష్ని చూసి ప్రణవి గట్టి గట్టిగా నవ్వుతూ 2 చేతులతో క్లాప్స్ కొడుతూ ఆయుష్ ఆశీల చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ప్రణవి సడన్ బిహేవియర్ చూసి అందరూ ఒకరినొకరు అర్థం కానట్టు చూసుకొని ప్రణవి వైపు చూస్తూ ఉంటారు. ప్రణవి వైపు ఆశ అసహనంగా చూస్తూ ఉంటే ఆయుష్ ప్రణవి వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఉన్నా ప్రణవి ఏమాత్రం భయపడకుండా నవ్వడం మోహిత్కి నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. తన పొట్ట పట్టుకొని నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ప్రణవి తిరగడం ఆపి తన పెదవి చివరిన అంటుకుంటున్న బ్లడ్ని వేలుతో తుడుచుకుంటూ, నా గురించి మొత్తం తెలిసాక కూడా ఇంకా ఎందుకు బావా నేను నటించడం? ఎనర్జీ వేస్ట్ కాకపోతే అసలే నిన్నటి నుంచి ఫుడ్ కూడా తినలేదు, ఒంట్లో ఎనర్జీ కూడా కొంచెం కూడా లేదు. ప్రణవి అంటూ కోపంగా పిలిచిన మోహిత్ వైపు చూసి, ఈ సీన్లో నీకు డైలాగ్స్ లేవు మిస్టర్ అన్నట్టు నీ పేరేంటి? మోహన్, మహేష్, మురారి, హా అదేదో ఉందిగా, మోహిత్ రైట్? మిస్టర్ మోహిత్, మీరు కొద్దిసేపు మూసుకుంటే నేను నా బావ మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలున్నాయి, అవి ఫ్రీగా మాట్లాడుకుంటాం. మోహిత్ ప్రణవి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆయుష్ కోపంగా ప్రణవి గొంతు పట్టుకొని, కామ్గా చూస్తూ ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటే, ఎక్కువ చేస్తున్నావు? మోహిత్ని ఇష్టం వచ్చినట్టు రెస్పెక్ట్ లేకుండా పిలిస్తే చంపేస్తాను. నా తర్వాత నిష్ ఎలాగో మోహిత్ కూడా అంతే. వాణ్ణి నా ముందు తక్కువ చేసి మాట్లాడితే రైట్ నవ్ ఇప్పుడే నీకు సమాధి కట్టేస్తాను, జాగ్రత్త. కూల్ బావా అంటూ ఆయుష్ నుండి కష్టంగా దూరంగా జరిగి, ఆయుష్ గట్టిగా ప్రణవి గొంతు పట్టుకోకపోవడం కూడా ఒక రీజన్, అందుకే కొంచెం దూరంగా జరిగింది. నీ లైఫ్లో నిష్ తర్వాత వచ్చింది నేను, అలాంటిది నీకు నాకంటే వీళ్ళందరూ ఎక్కువయ్యారా? నేను మాత్రం పరాయిదాన్ని అయ్యాను కదా బావా? ఈ ఆశ కూడా నిన్న కాక మొన్నొచ్చింది, అయినా దాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నావు. మరి నేను నిన్ను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమిస్తున్నా, అలాంటిది నేనెందుకు నీకంటే కనిపించడం లేదు? ఆ అని అరుస్తూ, ప్రేమ 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 ఏంటి ప్రేమ? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? మరోసారి నన్ను ప్రేమిస్తున్నా అన్నావంటే చంపేస్తాను. నీకు నాకు ప్రేమేంటే? నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? ప్రేమకి వయసుకి సంబంధం లేదు బావా, అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. నా ఏజ్ నీకు చిన్నగా కనిపిస్తూ ఉంటే ఈ ఆశ నాకంటే 1 ఇయర్ చిన్నది, మరి దీన్నెందుకు ప్రేమిస్తున్నావు? దానిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అది నాకంటే కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది అంతే కదా. నువ్వు ఆ కలర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే నేను నీకోసం స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకొని దానికంటే కలర్ వస్తాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు బావా, ఇప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటాను. ఎంత పెయిన్ అయినా నేను నీకోసం బేర్ చేస్తాను. షటప్! నాకు కలర్ కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్, అది నీకు లేదు అని చెప్తున్న ఆయుష్ని చూసి, హహహహ ఏంటి క్యారెక్టరా? హో మై గాడ్, దీనికి క్యారెక్టర్ కూడా ఉందా? హహ హౌ ఇన్నోసెంట్ యు ఆర్ బావా, దీనికి క్యారెక్టర్ ఎక్కడుంది బావా? పెళ్లికి ముందు నిషితో ప్రేమాయణం నడిపి ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నా అంటుంది.
నీకు అదే క్యారెక్టర్లా కనిపిస్తే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నా నేను ఎందుకు క్యారెక్టర్ లేని అమ్మాయిలా కనిపిస్తున్నా? హాల్లో అందరి ముందు, ముఖ్యంగా తన పేరెంట్స్ అండ్ విక్రమ్ మోహిత్ల పేరెంట్స్ ముందు తన పాస్ట్ గురించి బ్లేమ్ చేస్తూ ఉన్న ప్రణవి మాటలకు ఆశి ఏడుస్తూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అది చూసిన అభి కూడా ప్రణవి వైపు కోపంగా చూస్తూ ఆశి వెనకే వెళ్తుంది. యూ జరిగిపోయిన గతాన్ని తవ్విన ఆశి కన్నీళ్ళకు కారణమైన నిన్ను చంపేస్తాను అంటూ తన పాకెట్లో ఉన్న గన్ తీసి ప్రణవికి గురి పెడతాడు. అది చూసిన ప్రణవి భయంతో బిగుసుకుపోతే రాగిని ప్రణవికి అడ్డుగా నిలబడి, వద్దు కన్నయ్య, ప్రణవిని చంపి నీ చేతులకి రక్తాన్ని అంటించుకోకు, దాని పాపాన అదే పోతుంది, వదిలేసాయి. అమాయకంగా కనిపించే ప్రణవి మనసులో ఇంత విషముంది అనుకోలేదు అంటూ ప్రణవి వైపు అసహ్యంగా చూస్తూ, నీ వల్ల అనవసరంగా విక్కీ లైఫ్ స్పాయిల్ అయ్యేది కదే అంటూ విక్రమ్ పేరెంట్స్ వైపు చూస్తూ, దీని గురించి తెలియక విక్కీతో మ్యారేజ్ ఫిక్స్ చేసి తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అంటూ సూర్యదేవత అక్కడి నుండి వెళ్తూ, నువ్వే నిర్ణయం తీసుకున్నా అందుకు నేను మీ డాడ్ అంగీకరిస్తామని చెప్పి వెళ్ళిపోతుంది. నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలి అనిపిస్తున్నా, కేవలం మావయ్య కోసం మావయ్య మొహం చూసి నిన్ను వదిలేసి, నాకు ఎలాంటి కూతురు లేదు ఆయుష్, నా కూతురు ఇవాళతో చచ్చిపోయింది. అంది నాకు కూతురంటే అది ఆశి మాత్రమే. దీన్ని నువ్వు చంపేసినా నాకే బాధ లేదు. ఇన్నాళ్ళు కూతుర్ని కన్నాను అనుకున్నాను, కానీ కొరివి దెయ్యాన్ని కన్నాను అని ఇప్పుడే అర్థమైంది అంటూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న కృష్ణదేవుని చూసి ఆయుష్కి చాలా బాధగా అనిపిస్తుంది. డాడీ డాడీ అంటున్న ప్రణవి వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయిన కృష్ణదేవుని చూసి ప్రణవి ఏడుస్తూ ఉంటుంది. నీష్, నీ రూమ్కి వెళ్ళు అంటూ తనతో పాటు జోషిని కూడా పంపించి విక్రమ్ పేరెంట్స్ ముందు నిల్చుకొని 2 చేతులు జోడించి, విక్కీ విషయంలో సరిదిద్దుకోలేని మిస్టేక్ చేశాను, నన్ను క్షమించండి అంటున్న ఆయుష్ చేతుల్ని పట్టుకొని, ఇందులో నీ మిస్టేక్ ఏమీ లేదా ఆయుష్, కొడుకు ప్రేమించాడని తెలియగానే ఏమీ ఆలోచించకుండా ఒప్పుకొని తప్పు చేశాము. తను మమ్మల్ని గౌరవించకపోయినా అండ్ మాతో మింగిలవ్వకపోయినా విక్కీ కోసం భరించాం. కానీ ఒక మనిషి ప్రాణాలు కూడా తీయాలి అనుకునే అంత రాక్షస గుణాలు తనలో ఉన్నాయని తెలిసాక ఈ పెళ్ళి ఆగిపోవడమే మంచిదనిపిస్తుంది. మేము కూడా రేపే వెళ్ళిపోతాం ఆయుష్, మాకిక్కడ ఉండాలని లేదు. ఇప్పుడే మా రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని చెప్తాను అని విక్రమ్ పేరెంట్స్ అక్కడి నుండి వెళ్ళిపోగానే విక్రమ్ ఆయుష్ వైపు చూస్తూ, నేను కూడా వెళ్తాను ఆయుష్ అని ప్రణవి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ ప్రణవి వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోగానే హాల్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా మోహిత్ వేసిన విజిల్కి ప్రణవి సీరియస్గా మోహిత్ వైపు చూస్తుంది. చాలా భయపడ్డాని, ఎక్కడ విక్కీ నిన్ను పెళ్లి చేసుకుంటాడో అని, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని ప్రణవిని చూసి నవ్వుకుంటూ, ఏంటి నీ బావ నిన్ను చంపేయకుండా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? నీకు అంతకు మించి ఉంటుంది, కావాలంటే వెయిట్ చెయ్యి అని సైడ్ స్మైల్తో, నీ బతుకు ఇవాల్టి నుండి బస్ స్టాండే అని నవ్వుకుంటూ వెళ్తున్న మోహిత్ని చూసి ప్రణవి కోపంగా పళ్ళు నూరుతుంది. ప్రణవికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో మీరు కామెంట్స్లో చెప్పండి. అభి ఏడుస్తూ ఉన్న ఆశి పక్కన కూర్చుని తన భుజం మీద చేయి వేసి, అక్క ప్లీజ్ ఏడవ్వాకు, నువ్వేంటో బావకి తెలుసు, పిచ్చి కుక్క అన్న మాటలు పట్టించుకుని ఎందుకక్క ఏడుస్తున్నావు? నాకు తెలిసి మా అక్క చాలా స్ట్రాంగ్ అమ్మాయి, చిన్న చిన్న వాటికి ఇలా ఏడవదు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా తనే ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్యను చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. అలాంటి మా అక్క ఎవరు బుద్ధి లేని వాళ్ళ మాటలకి ఏడవడం నిజంగా నాకు నచ్చడం లేదు. తను నన్ను చంపాలి అనుకుందని తెలిసినా కూడా నాకు బాధగా అనిపించలేదు అభి. కానీ జరిగిపోయిన నా గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేస్తూ నన్ను అలా అందరి ముందు తప్పు చేసిన దానిలాగా మాట్లాడడం నిజంగా నాకు చాలా పెయిన్గా ఉంది. దియా నిద్రపోతూ ఉంది, ఆ టైంకి హాల్లో లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ పసిదాని మనసులో నా మీద చెడు అభిప్రాయం కలిగేది. అది తలుచుకుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. అక్క నువ్వు ఏ తప్పు చెయ్యలేదక్క, బావకి తెలియకుండా నువ్వు ఇంకా నిషాన్నే ప్రేమిస్తూ ఉంటే అది తప్పు అవుతుంది. కానీ ఎప్పుడూ జరిగిపోయిన నీ ప్రేమ గురించి అదేదో అంటే దాన్ని నువ్వు తప్పు అని ఎలా అనుకుంటున్నావు? ఫస్ట్లో అందరికీ ఒక మెమొరీ అక్క, నీకు కూడా అదొక మెమొరీ అంతే. దాన్ని నువ్వు మర్చిపోయి ఎప్పుడో మూవ్ ఆన్ కూడా అయిపోయావు. ఇంకా ఎందుకక్క ఏడుస్తున్నావు? ప్లీజ్ డోంట్ క్రై అంటూ ఆశి కన్నీళ్లు తుడిచి, దియాకి తెలిసిన తనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో బావకి బాగా తెలుసు.
ఈ లోకం మొత్తం నీకు అగైనెస్ట్గా ఉన్న బావ నీ పక్కనే ఉంటాడు. నీ మ్యారేజ్ అయిన మొదట్లో నేను మమ్మీ డాడీ నీ లైఫ్ ఎలా ఉంటుందో అని ఆయుష్ బావను ఒకవైపు మాత్రమే చూసిన మాకు చాలా భయమేసింది. కానీ ఇప్పుడు ఆయుష్ బావ లాంటి ఉన్నతమైన వ్యక్తి నీ లైఫ్లోకి వచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ రియల్లీ ప్రౌడ్ అక్క. డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అభి మాట్లాడడం ఆపి డోర్ వైపు చూసిన తనకి ఆయుష్ కనిపించడంతో బెడ్ మీద నుండి లేచి వాళ్ళ రూమ్ నుండి కామ్గా వాళ్ళిద్దరికి స్పేస్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అభి వెళ్ళాక డోర్ లాక్ చేసి ఆశి ఎదురుగా కూర్చుంటూ ఆశి చేతిని తన 2 చేతుల్లోకి బంధించి ఆశి వైపు చూస్తాడు. బాగా ఏడ్చింది అన్న దానికి గుర్తుగా మొహం మొత్తం ఎర్రగా కందిపోయి బుగ్గల మీద కన్నీటి చారులు కనిపిస్తూ ఉంటే సున్నితంగా ఆశి కన్నీటిని తుడిచి తన గుండెలకు హత్తుకొని చుట్టూ చేతులు వేస్తాడు. ఆశికి ఎంతో ఇష్టమైన అండ్ తనకి సెక్యూర్గా అనిపించే ఒకే ఒక్క ప్లేస్ ఆయుష్ హగ్. ఆయుష్ గుండెల మీద తలపెట్టుకుని ఆయుష్ నడుం చుట్టూ చేతులు బిగించి, తనేమన్నా నేను హట్ అవ్వను ఆయుష్ గారు, ఎప్పుడూ జరిగిపోయిన విషయం ఇప్పుడు అందరి ముందు తీసుకొచ్చి నన్ను క్యారెక్టర్ లేని అమ్మాయిలాగా అందరిలో బ్లేమ్ చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను. ఆయుష్ ఆశి తల నిమురుతూ తనని దూరంగా జరిపి, నాకు ఏడ్చే వాళ్ళను ఎలా కన్సోల్ చేయాలో కూడా ఐడియా లేదు అండ్ నాకు అలా సముదాయించడం కూడా ఇష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా అంటూ ఆశి గడ్డం పట్టుకుని తన తల పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ, అషిక చనిపోయాక తనతో పాటు నాకున్న కొద్దో గొప్ప ఫీలింగ్స్ కూడా తనతో పాటు చచ్చిపోయాయి. అషికాను ఎంతలా ప్రేమించానంటే తాను తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఎక్కువే కాదు అనుకున్నాను. అంతలా ప్రేమించిన నన్ను తను వదిలి వెళ్ళిపోయాక ఎవరిని ఇష్టపడాలని కానీ అటాచ్మెంట్ పెంచుకోవాలని కానీ అనిపించలేదు. అందుకే తను చనిపోయాక దియానే నా సర్వస్వం. అయినా ఏ రోజు నా ప్రేమ తనకి చూపించలేదు. ఎందుకో తెలుసా, ఎక్కడ దియా కూడా నాకు దూరం అవుతుందో అన్న భయం. అంతలా ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఎందుకు నేను కూడా చనిపోకుండా ఉన్నానో తెలుసా ఆశి. అందుకు 50% రీజన్ తన జ్ఞాపకాలు నా చేతుల్లో ఉన్న దియా అయితే మరో 50% చనిపోతే ఒకసారిగా ప్రాణం పోతుంది. అదే బ్రతికే ఉంటే ప్రతి క్షణం మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు అని బాధపడుతూ నరకం చూస్తాం. ఆ నరకాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అంతేకాకుండా నన్ను నమ్ముకుని నా మీదే ప్రాణాలు పెట్టుకున్న పేరెంట్స్ నీష్ మోహిత్ ఉన్నారు. వీళ్ళ కోసమే నేను ఒక మిషన్లా బ్రతుకుతూ వచ్చాను తప్ప నాలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. బండరాయిలా మారిపోయిన నన్ను నువ్వు వచ్చాకే మనిషిలా మారి నాకు కూడా ఆనందం, సంతోషం, నవ్వు, బాధ ఉంటాయని ప్రూవ్ చేశావు. నీ రాకతో పోయిన నా నవ్వు తిరిగొచ్చింది. నువ్వు నా మహల్కి మాత్రమే కాదు నాకు కూడా రానివే. వస్తూ నా కోసం ఎన్నో ఆనందాలను తీసుకుని వచ్చిన మహాలక్ష్మివి నువ్వు. అలాంటి నీ నీలాని కన్నుల్లో ఈ కన్నీటిని నేను చూడలేను అంటూ ఆశి కన్నీళ్లు తుడిచి, మొదట నిన్ను పెళ్లి చేసుకుంది నీ గుండె ఆశికాదనే కానీ తెలియకుండానే నీతో నేను ప్రేమలో పడిపోయాను. నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే ఆశిక కూడా నాకు గుర్తురానంత. ఐ స్వేర్ ఆశి, నీతో నాకు చాలా హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటున్నాను. అది అలాగే ఉంటుంది కూడా. కానీ నువ్వు ఎప్పుడు ఇలా ఏడవకూడదు. నాకు నన్ను ఎదిరించి ధైర్యంగా మాట్లాడే ఆశినే ఇష్టం, కానీ ఇలా కన్నీళ్లు పెట్టుకునే ఆశి ఇష్టం లేదు. ఆశి తన కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదు ఆయుష్ గారు, నేను ఇంకెప్పుడు ఏడవను. ఐ లవ్ యూ టూ. అక్కను మైమర్పించేంత ప్రేమను నేను నీకు ఇస్తున్నానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఎవరూ గుర్తురానంత ప్రేమను మాత్రం మీరు ఇస్తున్నారు. నిజంగా మీరు నా హస్బెండ్ అవ్వడం నిజంగా నా అదృష్టం. మీరే నా వీక్నెస్ అండ్ నా స్ట్రెంగ్త్ అంటూ ఆయుష్ గుండెల మీద పడుకొని అలసిన హృదయంతో నిద్రలోకి జారుకుంటుంది. అది చూసిన ఆయుష్ తన తల నిమురుతూ తనను బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత ప్రణవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన రూమ్లో అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రణవి. ఇన్నాళ్ళు ఏ విషయమైతే ఆయుష్కి తెలియకూడదు అనుకున్నానో అదే తెలిసిపోయాక ప్రణవి పైకి గంభీరంగా కనిపిస్తూ ఉన్నా లోపల తనకు గుండె దడ తగ్గడం లేదు. ఆయుష్ తనని ఏమీ అనకుండా వెళ్ళిపోవడం తనకి మరింత కంగారు పుట్టిస్తూ ఉంటే అందరి దృష్టిలో తను బ్యాడ్ పర్సన్ లాగా మిగిలిపోవడం ప్రణవికి ఏమాత్రం నచ్చడం లేదు. అన్ని విషయాలలో తనను సపోర్ట్ చేసే రాగిని, సూర్యదేవులతో పాటు తన కన్న తండ్రి కూడా తనని అసహించుకోవడం తను భరించలేకపోతుంది. ఏం చేసి వాళ్ళకి దగ్గర కావాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అటు ఇటు తిరుగుతూ ఉన్న తనకి రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటుగా చూసిన ప్రణవికి విక్రమ్ లోపలికి వస్తూ కనిపించడంతో నోసలు ముడి పడతాయి. విక్రమ్ ప్రణవి రూమ్కి ఎందుకు వెళ్ళాడో ఎవరైనా గెస్ చేయగలరా? ఆయుష్ ప్రణవి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు? విక్రమ్ ప్రణవిని మర్చిపోతాడా, లేక ప్రణవి మీదున్న పిచ్చితో మరో ఛాన్స్ ఇస్తాడా? నిషాన్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మరి అభి పరిస్థితి ఏంటంటారు? సో వీటన్నిటికీ నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము.
సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.